ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. బీఆర్ఎస్ లో ముసలం మొదలైందన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. త్వరలో ఆ పార్టీ రెండుగా వీడటం ఖాయమన్నారు. హరీష్ రావు జగిత్యాలకు రాకుండా ఢిల్లీకి ఎందుకు వెళ్లాడని ప్రశ్నించారు. కవిత మొదట నుంచి హరీష్ రావు గురించి చెప్తుందని, చివరకు ఆమెనే పార్టీ వదిలిపోయిందన్నారు. హరీష్ రావు ఢిల్లీలో ఏ పార్టీని సంప్రదిస్తున్నాడన్న విషయాలు బయటకొస్తాయన్నారు. అక్రమ డబ్బుతో జగిత్యాలలో జన సమీకరణ చేస్తున్నారని, జీవన్ రెడ్డి భుజంపై తుపాకీ పెట్టి ప్రభుత్వాన్ని తిట్టాలని చూస్తున్నారని విమర్శించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి చేరిక అని చెప్పేసి ఈరోజు బహిరంగ సభ టీఆర్ఎస్ పార్టీ పెట్టుకుంది. సంవత్సర కాలం తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తాడు, గాలిమూట వేసుకొని ఇలా జగిత్యాలకు వస్తారట. కానీ ఈ సందర్భంలో పట తన్నీర్ హరీష్ రావు ఢిల్లీ పోవడం జరిగింది. ఢిల్లీ ఎందుకు పోయింది? పార్టీలో ముసలం మొదలైంది. పార్టీలో వర్గపోరు అనేది ఇప్పుడు బయటపడ్డది. ఆల్రెడీ కవిత మీ యొక్క సోదరిమణి, మీ కుటుంబ సభ్యురాలు కేటీఆర్ గారు, ఆమె మొదటి నుంచి చెప్తూనే ఉన్నది. ఇవాళ ఆమె దూరమైంది. హరీష్ రావు ఇవాళ ఢిల్లీకి పోయాడు. నీ పార్టీలో వర్గపోరు మొదలైంది. ఇలా జీవన్ రెడ్డికి చేరికను ఒక దిక్కంటూ, ఒక దిక్కేమో బీఆర్ఎస్ పార్టీ గ్రామాన కార్యకర్తలను మీరు అక్రమంగా సంపాదించే డబ్బుతో జన సమీకరణ చేస్తారు. జగిత్యాలలో మొత్తం గులాబీ జెండాలతో నింపేస్తారు. నింపుకోండి, బహిరంగ సభ ఇచ్చుకోండి. ఇది బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభని ప్రకటించుకొని మాట్లాడితే బాగుంటుంది. తన్నీర్ హరీష్ రావు గారు ఢిల్లీ ఎందుకు వెళ్ళిన విషయం యావత్ తెలంగాణ ప్రజానికానికి బహిరంగ సభలు చెప్పాలి. కేటీఆర్ గారు ఈ విధంగా వర్గ పోరాలు చేసుకుంటా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి, ఏ విధంగా సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిని మా కాంగ్రెస్ పార్టీలో తీసుకుని ఆయన భుజం మీద తుపాకు పెట్టి అందరినీ మొత్తం కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని తిట్టాలి, ముఖ్యమంత్రి గారు తిట్టాలి, ప్రభుత్వం రికార్డులు పెట్టే దురాలోచన చేస్తే మీ పార్టీ ఈరోజు రెండు వర్గాలుగా వీరిపోయే ప్రమాదాన్ని పొంచి ఉన్నది. దానికి తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి కేటీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఎప్పుడు కూడా మీ కుటిలమైన మనస్తత్వం 2 సంవత్సరాలు పట్టినే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద గంత అక్కసు ఎందుకు, గంత కుట్ర ఎందుకు, గంత కుతంత్రాలు ఎందుకు? ఇవాళ ప్రజలు అన్ని గమనిస్తాను. మీరు మాట్లాడే మాటలు ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నోటికి ఎత్తొస్తుంటే మాట్లాడతారు కేటీఆర్. ఇలా కేటీఆర్ గారు మేము ఏదంటే మేము మాట్లాడలేమా? సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి చేరిక అని చెప్పేసి ఈరోజు బహిరంగ సభ టీఆర్ఎస్ పార్టీ పెట్టుకుంది.